టీవీ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. గతం కంటే కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు చూడొచ్చు. ఉద్యోగంలో కానీ, విద్యార్థులు కానీ, రాజకీయపరమైనటువంటి వారు కానీ, రాజకీయ సంబంధితమైనటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, కోర్టుకు సంబంధించి కేసులలో తిరుగుతున్న వాళ్ళు కానీ, వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళతో అందరికి కూడా బాగుందని చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో మటుకు మనం ధనుసు రాశి వారికి చెప్పుకున్నట్టుగా వీరికి కూడా ఏంటంటే వీరు ఎక్స్పెక్ట్ చేసినంత వీరికి లభించదు. కాబట్టి వీరు ఏంటంటే చేసేటువంటి పని మొత్తం పూర్తయిన తర్వాతకి మళ్ళీ కొంచెం టైం కేటాయించి ఆ పని మొత్తాన్ని కూడా క్రాస్ వెరిఫై చేసుకోవడం మంచిది. దానివల్ల ఇబ్బందులు ఏం పడరు. విద్యార్థులైనా సరే, ఇంట్లో ఉన్నవారైనా సరే. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఎలాంటి అభద్రతా భావానికి లోనవుతారంటే, ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారనుకోండి, అంతా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా గ్రీజర్ ఆన్ చేసి వచ్చానేమో అని గుర్తులేదండి, గ్యాస్ ఆన్లోనే ఉందనుకుంటా, భయం వేస్తుంది. దీనివల్ల ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి క్రాస్ వెరిఫై చేయాలి, లేకుంటే ఇబ్బంది జరుగుతుంది. తీరా అక్కడికి వెళ్తే ఏముండదు. ఇలా ఇబ్బందులు చాలా జరుగుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే కామన్గా కూడా వీళ్ళు ఎలా అంటే, కుంభరాశి వారు అంటేనే కాస్త మంచి స్తబ్దతగా కూర్చొని వారు ఏదైనా పని చేసేటువంటి వారు అనొచ్చు మనం. అలా కూర్చొని పని చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, వ్యాపారాల్లో రకాలు ఉంటాయండి. ఇండస్ట్రియల్ బిజినెస్ కొంత, అంటే వాళ్ళు ఇండస్ట్రీ అంటేనే పరిశ్రమ. పరిశ్రమకు అర్థం ఏంటంటే పని. మనం చేసేటువంటి పనంతా చేసి ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ తీసుకొని వెళ్ళి ఒక చోటు ఇస్తే అప్పుడు అక్కడ వాళ్ళు ఎవరన్నా కొంటే అప్పుడు వీళ్ళకు రిజల్ట్ వస్తుంది. ఈ వ్యాపారస్తుల గురించి రాశి ఫలాలు చెప్పే మాలాంటి వాళ్ళు ఏదో చెప్పేస్తాం సింపుల్గా, కానీ దాంట్లో చాలా గూఢార్థాలు ఉంటాయి. చిన్న వ్యాపారం పెట్టుకొని ఒక కిరాణా షాప్, ఒక సూపర్ మార్కెట్ నడిపే వాళ్ళు వ్యాపారస్తులు కొందరైతే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టుకొని ఎరువుల కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు, కెమికల్ ఫార్మా ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్ళు ఒక రకం. ఇవేవి కాకుండా రాత్రింపగళ్ళు వాళ్ళు ఆ ఫ్యాక్టరీకి ఓనర్లు అయినప్పటికీ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కార్పెంటరీ వర్క్ కానీ, ఐరన్ వర్క్ కానీ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ పనిలోకి దిగి పని చేయాలి, చేస్తేనే. ఇప్పుడు వ్యాపారస్తులు అంటే ఈ రాశికి సంబంధించి గ్రహస్థితుల్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో ఉంటారు. ఆ పనులలో వాళ్ళు చేసే పనులు వాళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చూడాలి. అలా ఈ రాశిలో వ్యాపారస్తులందరూ వాళ్ళు చేసేటువంటి పని దగ్గరుండి వాళ్ళు చూసుకుంటేనే సజావుగా సాగుతుంది. లేదంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించినటువంటి కూడా దీంట్లో కూడా మళ్ళీ కేటగిరీస్. సినీ రంగం అంటే ఒక మీడియా అనుకుంటే ప్రింట్ మీడియా ఉంటుంది, ప్రెస్ మీడియా ఉంటుంది, లేదు ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ సోషల్ మీడియా ఉంటుంది, సినీ మీడియా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఎవరికి వాళ్ళు విభాగాలు, కెమెరామెన్ విభాగము, అలా వీరందరూ కూడా కామన్గా వీళ్ళకి జరిగేటువంటివి ఏమిటంటే, ఏదో చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటారు. వాళ్ళు చేసిన మంచి అంతా ఎడిపోతుందో తెలియదు అనమాట. అది ఎవరికైనా సరే సర్వసాధారణంగా జరిగేటువంటిది. అధికంగా మనసుకు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఇక ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళు ఏంటంటే, ఇష్టం లేకుండా కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు. ఇష్టం లేకుండా ఆన్ సైట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగం చేస్తూ, లేదా ఇష్టం లేకుండా చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఇష్టం లేకుండా కానీ ఫారిన్లో ఉన్న అబ్బాయి అతను చాలా మంచోడని పెళ్లి చేసుకుని అతని దగ్గరికి వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటంటే, వీలైనంత వరకు మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని అక్కడ ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి శని తిరోగమనం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, దానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. శని తిరోగమనం ప్రారంభమైంది నవంబర్ 15 నుండి మనకు 2 నెలల పాటు ఉంటుంది. అంటే జనవరి 15 వరకు, మకర సంక్రమణం వరకు కూడా ఇది ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క శని తిరోగమనము, కుంభరాశిలోకి ప్రవేశించడము లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని రాశుల వారు కూడా కామన్గా పాటించవలసినటువంటి రెమెడీస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి సాధారణంగా శని బాగోలేకుంటే జరిగేటువంటి నష్టములు ఏమిటో ముందు చెబుతాను.
చాలా రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాల వల్ల చాలా రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, సర్జరీలు కానీ, లేదా ఏవైనా సరే ఇనుముతో కూడినటువంటి ప్రమాదాలు కానీ, అగ్నితో కూడిన ప్రమాదాలు కానీ, అలాగే మనకి కరెంటుతో కలిగినటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ అన్ని రాసుల వారు, ఈ ఒక్క రాశి వారే కాకుండా అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు. అదేమిటంటే మనకి శనికి సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా శనికి సంబంధించిన రెమెడీసే ఉంటాయి. ఈ ఒక్క శని మనల్ని కర్మఫలదాతగా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు. అయితే మీ తల్లిగారిని కూర్చోబెట్టి, తల్లిగారు ముత్తైదువులైనా, గంగా భాగీరథి సమానురాలైనా పర్వాలేదు, ఆమెను కూర్చుండబెట్టి ఒక బేసన్ నిండా కూడా పుట్టమన్ను లేదా ఎర్రమన్ను పోసి దాంట్లో మీ తల్లిగారి యొక్క పాదాలు పెట్టి శుభ్రంగా మట్టి మొత్తాన్ని కూడా పాదాలకు రాసి కాళ్ళు కడిగి ఆ తర్వాతకి అమ్మగారిని పక్కకు వెళ్ళమని చెప్పి నీళ్లు మొత్తం కూడా వంపి ఆ మట్టి మొత్తాన్ని కూడా మీరు ఎండబెట్టేసి ఒక జల్లెడ తీసుకొని మనం మెరుపు కాగితం అంటే చాలా సన్నటి మట్టిగా మనం దాన్ని జల్లెడ పట్టాలి. వాటిని ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటే అందరూ పంచుకొని ఆ మట్టిని రోజు కూడా చేతిలో వేసుకొని కొంచెం అంత సంపెంగ నూనె లేదా ఆవు నెయ్యి ఇలాంటి పదార్థాలు తీసుకొని బొట్టుగా ఫస్ట్ ధరించి గంధంలాగా తర్వాతకి బొట్టు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల శనికి సంబంధించినటువంటి అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. తల్లి పాదాల దగ్గర మట్టి పెట్టేసుకుంటే శని దోషాలు పోతాయని చిన్నప్పుడు మనం స్నానం ఆచరించేప్పుడు తల్లులందరూ కూడా వాళ్ళ పాదాలకున్న మట్టిని తీసి బొట్టుగా పెడతారు. ఎందుకంటే బాలారిష్ట జాతకారిష్ట దోషములు ఏమున్నా పోవాలి అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అయితే ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి వారికి కూడా వర్తిస్తుంది. ఇంకొన్ని రెమెడీస్ ఉన్నాయి. ఏమిటంటే గుడ్డి వారికి కానీ లేదా అనాథ పిల్లలకు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా సరే ఒక అకేషన్ జరుగుతున్నప్పుడు వారికి భోజనాదులు పెట్టించండి. ఎందుకంటే చిన్న పిల్లవాడైనటువంటి శనిని 300 కాంతి సంవత్సరాల దూరంలో విడిచేస్తే గుడ్డివాడిగా అనాథగా 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. కాబట్టి గుడ్డివారికి కానీ అనాథ పిల్లలకి ఎవరైనా సహాయం చేస్తే ఆయన చాలా సంతృష్టి చెందుతాడు. ఇక ప్రత్యేకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే శనికి తైలాభిషేకము తిల అభిషేకం చేయడం మంచిది. ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు. ఎందుకనేటువంటిది ఇదే మన ఛానల్లో ఇంతకు ముందే నేను శనికి సంబంధించి చెప్పిన వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. జ్యేష్ఠాదేవి యొక్క శాపం ఉండడం వల్ల ఆడవాళ్ళు ఎవరు తాకినా వారి యొక్క శని ప్రభావం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఆ యొక్క శనీశ్వరుడికి మొదలు కొంచెం నూనె పోసి తర్వాతకి నువ్వులు ఎన్ని తెస్తే అన్ని వేసేసి దానిపైనుంచి మళ్ళీ నూనె పోసి అలా ధారగా జారడంతో జాతకరీత్యా ఉన్నటువంటి శని దోషములు పోయే అవకాశం మెండుగా ఉన్నాయి. ఇవి చలికాలం కదండి, కాబట్టి ఎవరైనా సరే చలితో వణుకుతున్నటువంటి వారికి దుప్పట్లు దానం చేయడం వల్ల అపమృత్యు భయం, అనుకోకుండా యాక్సిడెంట్ అయి చనిపోవాల్సినటువంటిది ఏమైనా జాతకంలో ఉన్నా సరే వాటిని తప్పించేటువంటి వాడు శని. అలాగే ఏదైనా సరే ఇనుము దానం చేయాలంటే బ్రాహ్మణులకే ఇవ్వాలని ఏం లేదు. వీలైనంత వరకు ఎక్కడైనా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడ ఇనుము దానం చేయండి. ఎక్కడైనా దేవాలయంలో నూనె లేకుండా దీపం పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉన్న దేవాలయాల్లో నూనె దానం చేయండి. ఇలాంటివి చేయడం వల్ల జాతకరీత్యా ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని దోషాల నుండి అందరూ కూడా దూరం అవుతారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠనం చేయవచ్చు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేచ్చరం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారాలు పఠనం చేయండి. మనకు శని చాలీసా అని ఉంటుంది. ఆ శని చాలీసా చదవడం వల్ల కూడా కాస్త మీ జాతకరీత్యా ఏవైనా శని నీచంలో ఉంటే స్వస్థత చెందుతారు. ఇక శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ఈ మంత్రం చెబుతూ ప్రదక్షిణాలు చేయాలి. 20 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. మరొకసారి చెప్తున్నాను.
శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. శని ప్రాణాన్ని విసిగిస్తాడు తప్ప ఎటువంటి అపాయం కలిగించడు. వీడు శనిలా దాపరించాడు, శనిగాడు అనేటువంటి మాటలు మాట్లాడడం వల్ల దోషం మనం ఇంకా మూటగట్టుకుంటాం. వీలైనంత వరకు ఈ మంత్రాలు మీకు డిస్ప్లే అయ్యేటట్టుగా కూడా ఛానల్ వాళ్ళతో మాట్లాడి నేనే స్వయంగా పంపించి మీ అందరికీ తెలిసేటట్టు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.